హాయ్ గాయస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి స్క్వేర్స్ ఆఫ్ బిగ్ నెంబర్స్. అంటే స్క్వేర్స్ మనకి మామూలుగా 1 to 50 టిప్ మీద ఉండాలి. బట్ 1 to 25 వరకు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ కొంచెం 25 ప్లస్ కొంచెం టిప్ టక్కునంటే రాదు. సో మనం ఈ ట్రిక్ యూజ్ చేసి 25 to 125 వరకు మనము 2-3 సెకండ్స్లో చెప్పొచ్చు అనమాట. అది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అంటే మనం 2 బేస్ నెంబర్స్గా తీసుకుందాం. ఒకటి 50 బేస్ నెంబర్తో, ఒకటి 100ని బేస్ చేసుకొని. 15 బేస్ చేసుకొని ఎలా అంటే ఏ నెంబర్స్ 15 బేస్ చేసుకొని మనం త్వరగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఒక 26 to 49 ఈ బిట్వీన్లో ఉన్న స్క్వేర్స్, అలాగే 51 to 74, అలాగే 100 బేస్ నెంబర్తో మనం 76 నుంచి 99 వరకు, అలాగే 101 నుంచి 124. సో ఇలా ఈ 4 కేసెస్తో మనం ఇక్కడ 26 to 124 మనకి మనం ఏ స్క్వేర్ అన్న ఈజీగా 2 సెకండ్స్లో మనం ఈ ట్రిక్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ కేస్ తీసుకుందాం. 26 నుంచి 49 స్క్వేర్స్, 49 వరకు ఒక స్క్వేర్ ఎలా కనిపెట్టాలంటే 25 మైనస్, ఇది ఫస్ట్ కేస్ అనమాట, 25 మైనస్ డిఫరెన్స్ స్క్వేర్. ఇది అంటే ఇది ఫస్ట్ డిజిట్, 2 డిజిట్స్ స్క్వేర్స్ కాబట్టి 25 మైనస్ డిఫరెన్స్ స్క్వేర్. ఈ 25 అనేది ఫిక్స్డ్ అనమాట. అంటే మనం 50 బేస్ నెంబర్ పెట్టుకొని 25 మనకి ఫిక్స్డ్ అనమాట. అంటే 26 నుంచి 49 ఏ నెంబర్ ఉన్నా కానీ 25 మైనస్ డిఫరెన్స్. దేనికి డిఫరెన్స్ తీసుకోవాలి? 50కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ తీసుకుందాం. 26 to 49 అంటే 42 తీసుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 25 వేస్తాం మనం, 25 ఫిక్స్ తీసుకొని డిఫరెన్స్. దేనికి డిఫరెన్స్? మనకి ఇచ్చిన నంబర్ అంటే మనం ఏదైతే స్క్వేర్ కనుక్కోవాలో బేస్ ఎంత 50. సో 50 మైనస్ 42 ఎంత? 8 స్క్వేర్. డిఫరెన్స్ స్క్వేర్ అనమాట. సో 25 మైనస్ 8 ఎంత? 17. 8 స్క్వేర్ ఎంత? 64. సో మనకి 42 స్క్వేర్ ఏంటి అంటే 1764. అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 28 తీసుకుందాం. 28 స్క్వేర్ అంటే ఏంటి? 25 ఏమో ఫిక్స్డ్, 25 మైనస్ డిఫరెన్స్ ఎంత? 28కి 50కి 22 ఇంటూ 22 స్క్వేర్. 22 స్క్వేర్ ఏంటి? 484. అయితే మనం ఎప్పుడూ కూడా 2 డిజిట్స్ అని చెప్పాయి కదా, ఇక్కడ మన 3 వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ దాన్ని క్యారీ చేయాలి. 25 మైనస్ 22 ఎంత? 3. ఇది 484 కదా. సో ఇక్కడ 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి 4 ఇక్కడ. సో 784. సో 28 స్క్వేర్ ఎంత అంటే 784 అనమాట. సో ఫస్ట్ కేస్ ఏంటి అంటే 26 to 49 మధ్యలో ఉన్న నంబర్స్కి ఏం రాస్తామంటే 25 మైనస్ డిఫరెన్స్ స్క్వేర్. నేను లాస్ట్లో ఆ ఇమేజ్ యాడ్ చేస్తాను, ఇది నోట్స్ది. మీకు ఈజీగా ఉంటుంది, ఫస్ట్ చెప్పేటప్పుడు ఉంటుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేసి ట్రిక్ పెడితే మీకు టిప్స్ పెన్ పేపర్ లేకుండా మీరు ఈజీగా స్క్వేర్ కనుకోవచ్చు. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటిది? నంబర్స్ 51 to 74. ఈ నంబర్స్లో ఉన్నప్పుడు ఏంటి ఫార్ములా అంటే 25 ప్లస్ డిఫరెన్స్ స్క్వేర్. ఇక్కడేమో 25 మైనస్ డిఫరెన్స్ స్క్వేర్. ఇది 25 ప్లస్ డిఫరెన్స్ స్క్వేర్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. 56 హోల్ స్క్వేర్ ఎలా కనిపెట్టాలి? 25 ప్లస్ డిఫరెన్స్ ఎంత? 50కి 56కి 6. సో 6 స్క్వేర్ ఎంత? 36. సో 25 ప్లస్ 6 ఎంత? 36 దీని స్క్వేర్ అనమాట. ఓకేనా? అలాగే ఇంకోటి చూద్దాం. 72 హోల్ స్క్వేర్. 25 ప్లస్ ఈ 25 ఫిక్స్డ్ అనమాట. ఏదైతే మనం 50 బేస్ నెంబర్గా తీసుకుంటామో 25 ఫిక్స్డ్ అనమాట. సో 50 to 72 డిఫరెన్స్ ఎంత? 22 స్క్వేర్ 484. ఎక్స్క్యూజ్ మీ, 484.
సో 25 + 22 ఎంత 47, ఇది 484. సో ఇందాక చెప్పాక మనకు 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి ఇది క్యారీ వెళ్తుంది. ఎంత అంటే 45184. ఇప్పుడు థర్డ్ కేసు చూద్దాం అనమాట. థర్డ్ కేసు ఏంటి 76 to 99 మధ్యలో అనమాట. సో 76 to 99 ఇది వచ్చినప్పుడు ఏం ట్రిక్ యూజ్ చేయాలంటే నంబర్ మైనస్ డిఫరెన్స్ స్క్వేర్. సో ఈ 2కి 50 బేస్ నెంబర్కి 100 బేస్ నెంబర్కి ఏంటి అంటే దీనికేమో 25 ప్లస్ డిఫరెన్స్ స్క్వేర్, ఇది 25 మైనస్ డిఫరెన్స్ స్క్వేర్. అదే దీనికి వచ్చేసరికి ఏంటంటే నంబర్ అనమాట. అంటే మనకి ఏదైతే స్క్వేర్ కనుక్కోమని నంబర్ ఇస్తారో ఆ నంబర్ మైనస్ డిఫరెన్స్ దేనికి ఇచ్చిన నెంబర్కి 100కి అనమాట డిఫరెన్స్ స్క్వేర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. 76 to 99 బిట్వీన్ అంటే ఒక ఎగ్జాంపుల్ 82 స్క్వేర్ తీసుకోండి. నంబర్ ఎంత, ఏం నెంబర్ ఇచ్చాడు 82 మైనస్ డిఫరెన్స్ ఎంత 100కి 82కి 18 స్క్వేర్ ఎంత 324. సో 82 మైనస్ 18 ఎంత అంటే 64, 324, 3 క్యారీ చేయాలి 6724. సో మనకి 82 స్క్వేర్. ఇలా ఎంత బిగ్ నెంబర్ అన్న ఇవ్వండి, మీరు ఈ టిప్ యూజ్ చేస్తే ఈ ట్రిక్ ఈజీగా 2 సెకండ్స్లో ఇట్లా, అంటే మీరు పెన్ పేపర్ పెట్టాల్సిన పని లేదు. ఓకే 82 స్క్వేర్స్, 82 మైనస్ ఎంత 100కి ఉంది 18, 324. ఇట్లా మీరు పెన్ పేపర్ పెట్టకుండా మీరు చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 93 స్క్వేర్, 93 మైనస్ డిఫరెన్స్ ఎంత 100 మైనస్ 93 అంటే 7 స్క్వేర్ 49, 93 మైనస్ 7 ఎంత 86, 49. సో 93 స్క్వేర్ ఏంటంటే 86, 49. ఇప్పుడు లాస్ట్ కేస్ ఫోర్త్ కేస్ ఏ నెంబర్ 101 to 124. దీనికి ఏంటి అంటే ఇచ్చిన నంబర్ ప్లస్ డిఫరెన్స్ స్క్వేర్ అనమాట. నంబర్ ప్లస్ డిఫరెన్స్ స్క్వేర్ అనమాట. అంటే ఏ నంబర్ మనకి ఎగ్జాంపుల్ 106 తీసుకుందాం. 106 స్క్వేర్. సో నంబర్ ఏమి ఇచ్చారు 106, డిఫరెన్స్ ఎంత 106 మైనస్ 100 6 స్క్వేర్ 36. సో ఇదంత 1112, ఇది 36. సో 106 స్క్వేర్ ఎంత. అదే మనకి ఇలా చేయాలంటే చాలా టైం టేకింగ్ 106 into 106. అదే ట్రిక్ యూజ్ చేస్తే 2 సెకండ్స్లో వచ్చేస్తుంది. 2 to 3 సెకండ్స్ మనకి ఈజీగా మన మైండ్లో ఈ ట్రిక్స్ ఈజీగా మనం క్యాల్కులేట్ చేస్తే 2 సెకండ్స్లో వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ 50 బేస్ నెంబర్ అయితే 26 to 49 అయితే 25 మైనస్ డిఫరెన్స్ స్క్వేర్, 50 to 74 అయితే 25 ప్లస్ డిఫరెన్స్ స్క్వేర్, అలాగే 76 to 99 అయితే నంబర్ మైనస్ డిఫరెన్స్ స్క్వేర్, 101 to 124 అయితే నంబర్స్ ప్లస్ డిఫరెన్స్ స్క్వేర్ అనమాట. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. 112 స్క్వేర్, ఇచ్చిన నెంబర్ ఎంత 112 ప్లస్ డిఫరెన్స్ ఎంత 112 మైనస్ 100 12 స్క్వేర్ ఎంత 144. ఇది 124 2 కదా 144, 1 క్యారీ వెళ్తే 12 3 44. సో 112 స్క్వేర్ ఎంత అంటే 112. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.